సారు ఆ పిచ్చాసుపత్రికైనా మీరు వెళ్ళాల్సింది. అక్కడికి ఏం పని మీద వెళ్తున్నారు? ఒకవేళ ట్రీట్మెంట్ కోసం ఏమైనా వెళ్తున్నారా? చెప్పండి సార్. నన్ను చూస్తే నీకు ఎలా అనిపిస్తుంది? అంటే మిమ్మల్ని చూస్తుంటే జబ్బు మనిషిలాగా ఏమీ అనిపించడం లేదు. అలాగని మీరు అక్కడ డాక్టర్ అని కూడా అనుకోవడం లేదు. ఎందుకంటే అక్కడ ఆ అవకాశమే ఉండదు. ఎందుకైనా మంచిది మీరు అక్కడ జాగ్రత్తగా ఉండాలి సార్. అదేమంత మంచి ప్లేస్ కాదు. అక్కడ ఉన్న వాళ్ళంతా రాబోందులే సార్. అబ్బా ఏంటి రోజు సెల్లిలా చంపేస్తుంది. వీడేంటి ఇంకా రాలేదు? అబ్బా వచ్చేసాడు. అమ్మ బతికించారు నాయన. దున్నపోతావు టైం విలువ తెలుసురా నీకు? నిలబడి కాళ్ళు ఏమో సెట్ లాగా ముద్దు పడిపోయి. బండిని ఇంత దూరం నడుపుకుంటూ రావాలి కదా. నడుపుకుంటూ వచ్చేలావా? లాక్కుంటూ రాలేదు కదా. వారం రోజులు పేపర్లు ఉన్నాయా? 5 రోజులేగా వచ్చేది. ఎన్ని రోజులు అయితేనే ఇక్కడ ఎవరు చదువుతున్నారని ఇగో దమ్ము కొట్టుకుంటూ వెళ్ళిపో అంటున్నా. ఇలా ఇప్పుడు ఆలస్యమైంది. ఆంటం లేదు, ఆవకాయ లేదు. సారు ఇదే సార్ ఆ చోటు. మీరు ఇక్కడే దిగాలి. అదిగో వెళ్తున్నాడే ఆంటోనీ. అతను అక్కడికే వెళ్తున్నాడు. అతని వెనకాలే వెళ్ళండి. నేను స్ట్రైట్గా వెళ్ళాలి. దారిని బళ్ళే వెళ్ళవా? ఈ దారిలోనా? ఇది అడవి ప్రాంతం కదా, మనుషులే వెళ్ళరు. ఒకే ఒక పిచ్చి ఆసుపత్రి ఉంది ఈ ఏరియాలో. అక్కడికి బళ్ళు వెళ్తాయి, కానీ ఏంటంటే చుట్టూ తిరిగి వెళ్ళాలి. ఇది అడ్డదారి. వెళ్ళే దారిలో సెలయేరు వస్తుంది. ప్రభువా రండి. సెలయేరు దాటంగానే కొండ వస్తుంది అనమాట. అది దాటితే ఇంకో కొండ వస్తుంది. అంతే. రండి. అక్కడికి వెళ్ళడం అంత సులభమే కాదు. అక్కడ చేరినా సరే ఒకవేళ కనుక వాళ్ళు చనిపోతే ఎవడికి తెలియదు. ఏంటి భయంగా ఉందా? ఏం కాదు, రండి. ఇక్కడున్న ఆస్తులన్నీ ఎవరో పూర్వకాలం రాజులకు చెందినవి అంట. అక్కడున్న పెద్ద డాక్టర్ ఆ ఆస్తులన్నీ ఆడి పేరు రాయించేస్తున్నాడు. అంత చెడ్డవాడా? అవునండి బాబు. అక్కడున్న వాళ్ళంతా పరలోకపు ప్రతినిధులే బాబు. అక్కడున్న రోగులు చూసుకోవడానికి ఒక గోవా డాక్టర్ అన్ని కొని వీళ్ళందరికీ వండి పెట్టడమే నా పని. ఏం చేస్తాం, ఇదంతా నా తలరాత. అయితే నీకు సంపాదన అది బాగానే ఉంటుందన్నమాట. అబ్బో, సంపాదన బాగానే ఉంటది. దాంతో పాటు ఒంటి నిండా గాయాలు. అయ్యో. ఇకపోతే ఆ గోవా డాక్టర్ నోటుకొచ్చినట్టు అడ్డమైన తిట్లన్నీ తిడుతుంటాడు. అది కూడా ఇంగ్లీష్లో తిడుతుంటాడు కనుక ఒక్క ముక్క కూడా అర్థం కాదు నాకు. అమ్మా రండి. అక్కడికే. ఎక్కడికి? హాస్పిటల్గా? మెడికల్ కాలేజ్ నుంచి. ఇక్కడ విషయాలు తెలుసుకోమని గవర్నమెంట్ నన్ను పంపించింది. అవును, నీ పేరేమన్నా? ఆంటోనీ. అన్నట్టు యాంథనీ, ఏంటి సార్ ఆ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అది ఎలా ఉంటుంది? ట్రీట్మెంట్ అంటే బాగానే ఉంటుంది అంటారు సారు. అందువల్లేనేంటి అక్కడ చాలా మంది పేషెంట్స్ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పక్క పొలాల్లో హస్తిపంజరాలు కూడా దొరుకుతున్నాయంట కదా యాంథనీ. ఏదేమైనా అక్కడికి వెళ్లే ముందు నేను కలవడం చాలా మంచిదైంది. అక్కడ నీ హెల్ప్ నాకు చాలా అవసరం. అమ్మా నిత్య, కొంచెం దగ్గరికి రా తల్లి.
ఎన్నాళ్ళైంది నిన్ను చూసి. నిత్య, రాత్రి నీ గురించి ఒక కలగన్నానమ్మా. అవును, నిన్ను సెల్లో పెట్టి ఎందుకు లాక్ చేశారు? నువ్వెవరిని చంపావు? చెప్పు. నేనెందరి కళ్ళు కప్పాల్సి వచ్చిందో తెలుసా ఇక్కడికి రావడానికి? నాకు స్పృహ తప్పింది, అంతేగా? సారీ, నా మెథడ్స్ పనిచేస్తాయని చెప్పడానికే ఇది చేయాల్సి వచ్చింది. ఇప్పటికీ మీ మెథడ్స్ మీద నాకు నమ్మకం కలగలేదు. ప్రత్యక్షంగా చూస్తే కానీ నమ్మేటట్లేరు. అవును, అందుకే కదా నేను వచ్చింది. ఈ గిమిక్స్కి నేను పడిపోయాను అనుకోవద్దు. ఇక్కడికి వచ్చి చూశాక ఏదో సరిలేదనిపించింది. అలాంటిది ఏమీ లేదని నిరూపించే బాధ్యత ఇక మీదే. షూర్, బట్ ఫస్ట్ కొంచెం రెస్ట్ తీసుకోండి. నేను ఇక్కడికి రెస్ట్ తీసుకోవడానికి రాలేదు. నేను ఇప్పుడే అన్నీ చూడాలి. ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం. రేణుకా, సార్, ప్లీజ్ షో హిమ్ అరౌండ్. రండి సార్. థ్యాంక్ యూ. డాక్టర్, ఇక్కడ నాకు ఏమైనా తప్పు అనిపిస్తే వెంటనే రిపోర్ట్ చేస్తాను. ఒక్క పేషెంట్, ఒకే ఒక్క పేషెంట్ కంప్లైంట్ ఇస్తే చాలు. ఎనఫ్, దట్స్ ది ఎండ్. సార్, ఆ బ్యాకెట్ ఇవ్వండి. మార్నింగ్ ప్రొఫెసర్. కమిన్ కమిన్. ఎలా ఉన్నారు? రాత్రి బాగా నిద్ర పట్టిందా? ఏం చెప్పమంటావులే. సి, మా అబ్బాయిని అమ్మాయిని చూడడానికి న్యూయార్క్ నుంచి చికాగో బయలుదేరాను. ఇన్ జేఎఫ్కే 3 గంటల పాటు వెయిట్ చేశాను. ద ఫ్లైట్ వాస్ లేట్. ఇక ప్రయాణం 5.5 గంటలు. ఇంకేం నిద్ర పడుతుంది? నిద్రపోనే లేదు. Who the hell are you? I'm P. Subramanya Sastry. I'm so glad to meet you, man. సార్, మీకు ఇక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? Yeah. Schadenfreude. Schadenfreude. దీని అర్థం ఏంటో నాకు అర్థం కాలేదు డాక్టర్. వెళ్దాం పదండి. నీకు తెలుసు అనుకుంటాను. నీకు తెలీదా? Schadenfreude. డాక్టర్, అరే ఏదో ఒకటి చెప్పేసి వెళ్ళు. అండ్ వేర్ ఆర్ యు గోయింగ్? ఇఫ్ హీ డజంట్ నో, హీ డజంట్ నో. Schadenfreude. ఆయన రాసింది మీరు ఎందుకు చించేశారు? అది ఆయన వాళ్ళ ఇంటికి లెటర్ రాస్తుంటేనే. ఇంటికి లెటర్ రాయకూడదని ఇక్కడ ఏమైనా రూల్ ఉందా? వాళ్ళ ఇంట్లో ఎవరూ లేరు సార్. ఆయన వైఫ్ చికాగోలో కార్ యాక్సిడెంట్ లో చనిపోయింది కొన్నేళ్ల క్రితమే.
ఈయన హుస్సేన్ బాలా, పెయింటర్. నేను రావటం చూసినట్టున్నారు. దారిలో ఎక్కడ కనపడలేదే. చాటుగా ఉండి గీసారా? ఈయనెవరితోనూ మాట్లాడారు సార్. ఇక్కడికొచ్చి 4 ఏళ్లైంది, బయటికెక్కడికి వెళ్ళలేదు. ఈయనలో ఒక గొప్ప టాలెంట్ ఉంది. జరగబోయే సంఘటనల్ని ముందే ఊహించి బొమ్మలు వేస్తుంటారు. దీన్ని నిన్నే వేశారు. సార్, ఇక వెళ్దామా? ఇప్పటికైనా అర్థమైందా సార్? బయట చెప్పుకుంటున్నట్టు ఇక్కడ ఏ ప్రాబ్లమ్స్ లేవు. రండి. మిగతా వాళ్ళని కూడా చూశాక మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సార్, తిరువనంతపురంలో ఎక్కడుంటారు? ఎందుకంటే మా అమ్మమ్మ ఇల్లు కూడా అక్కడే ఉంది. ఆవిడ పేరు చెప్తే మీకు తెలుస్తుంది. మీకు చెప్పిన పని మాత్రం చేయండి. అండర్స్టూడ్? సారీ, రండి. ఇటు సార్. ఏంటా శబ్దం? ఎక్కడ? నాకేం వినిపించలేదే. అది మీ భ్రమనుకుంటా సార్. అక్కడ అది పూర్వం బ్రిటిష్ వాళ్ళు కట్టించిన మ్యాన్షన్ సార్. నేను ఇక్కడికి వచ్చి 5-6 ఏళ్ళు అవుతున్నా ఇంకా ఇవన్నీ నేను సరిగ్గా చూడలేదు సార్. పదండి వెళ్దాం. రండి. మిగతా పేషెంట్స్ అంతా ఇక్కడ? రండి సార్, నేను వాళ్ళందరినీ హాల్లోకి తీసుకొస్తాను. మీరు కింద చేసినట్టు ఇక్కడ అల్లరి చేయకూడదు. మాట్లాడకుండా ఉంటే చాలు. ఎవరేం అడిగినా సైలెంట్ గా ఉండండి. అర్థమైందా? ఇక్కడ మీకు ఏ ప్రాబ్లం ఉన్నా నాతో ధైర్యంగా చెప్పండి. నేనిక్కడ బానే ఉన్నాను, ఏ కొరత లేదు. దిస్ ప్లేస్ ఇస్ బెటర్ దెన్ పారడైస్. సార్, మీకు ఇక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా నాతో చెప్పండి. మీ తలకేంటా గాయం? ఇక్కడ 5 పేషెంట్లు ఉన్నారనే కదా మీరు చెప్పారు? ఎస్. 6వ పేషెంట్ కూడా ఉన్నారంటే మీరు కాదనగలరా? అలాంటిదేం లేదు డాక్టర్. 6వ వ్యక్తి నా పేషెంట్ కాదు, మా అమ్మాయి నిత్య. తను ఎవరైనా సరే నేను చూసి తీరాలి ఇప్పుడే. ఎనీ అబ్జెక్షన్? నాట్ ఎట్ ఆల్. ప్లీజ్. షీఈ్ ఆటిస్టిక్. ఆటిజం ఒక జబ్బు అని ఎవరు చెప్పారు? ఇట్ ఈస్ అ డెవలప్మెంటల్ డిసార్డర్. అందుకేనేనా ఆ అమ్మాయిని అలా రూమ్లో పెట్టి లాక్ చేశారు? ఇట్స్ కాంప్లికేటెడ్. నేను చెప్తాను. అవసరం లేదు. ఓపెన్ చేయి. వద్దు డాక్టర్, మీరు ఆ పని చేయొద్దు. ఓపెన్ చేయమన్నానా?
ఆంటోనీ అన్నా, ఏంటి స్పృహ వచ్చిందా? ఉండండి, నేను పట్టుకుంటా. తను మిమ్మల్ని కొట్టి మీరు స్పృహ తప్పినప్పుడు పగలు, కానీ ఇప్పుడు రాత్రి అయింది, అంతే తేడా. ఆ అమ్మాయి ఉందే మార్షల్ ఆర్ట్స్ ఎక్స్పర్ట్ సార్. తను అక్కడ నలుగురిని చంపి ఇక్కడికి వచ్చింది సార్. మీ శరీరంలో అవయవాలన్నీ బాగానే పనిచేస్తున్నాయి కదా, అదృష్టవంతులు సార్. మీరు ఇంకేం భయపడకండి. ఈ ప్యాస్కులో వేడి గంజి తెచ్చాను, తాగి పడుకోండి. తెల్లారు 5 గంటల కారు వస్తుంది, స్ట్రైట్ గా తిరువనంతపురం వెళ్ళిపోవచ్చు. బయట బాగా చలిగా ఉంది, పైగా వర్షం కూడా వస్తుంది. మీరు హాయిగా పడుకోండి, మీకు తోడుగా నేను కూడా ఇక్కడ పడుకుంటాను. నువ్వేం చేస్తున్నావు అంతని? అదే సార్, మీకు తోడుగా పడుకుందాం. ఏం అక్కర్లేదు, వెళ్ళి బయట పడుకో. సార్, నేను ఇక్కడ పడుకోవడం మీకు ఏమైనా ఇబ్బందా సార్? అవును, నాకు ఇబ్బంది. వద్దంటే వద్దు, నేను వెళ్ళి బయటే పడుకుంటాను. ఏమొచ్చినా మీరు అనిపించాలి. గుడ్ నైట్ సార్. మొదటి రోజు నేను ఇక్కడికి రాగానే కొన్ని అసాధారణ విషయాలు గమనించాను. అంతా అయోమయంగా అనిపించింది. ఇక్కడ ప్రాచీన పద్ధతుల్లోనూ శాస్త్ర విరుద్ధంగానూ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఈరోజు నాకు పరిచయమైన డాక్టర్ బెంజమిన్ నన్ను హిప్నోటైజ్ చేయడానికి ట్రై చేశాడు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపు నేను స్పృహ తప్పాను. బెంజమిన్ చాలా స్ట్రాంగ్, డేంజరస్ కూడా. నిత్య తన కూతురని బెంజమిన్ అబద్ధం ఎందుకు చెప్పాడు? ఇక్కడ ఎవరైనా ఉన్నారా? డాక్టర్,
ఇదే మొదటిసారి ఒక నిజమైన డాక్టర్ ఇక్కడికి రావటం. నువ్వు ఇక్కడికి రావటం ఎవరైనా చూసారా? నా పేరు లక్ష్మి. నన్ను ఇక్కడ బంధించుంచారు. ఎవరు వస్తున్నట్టున్నారు. వెళ్ళిపో. నిత్య, వీలైనంత త్వరగా తను ఇక్కడి నుంచి తీసుకెళ్ళు, లేదంటే బెంచమన్. నిత్య ఇంతకు ముందు ఇలా ఉండేది కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాతే తనకేదో జరిగిందనిపిస్తోంది. ఏం జరిగిందో వాడికే తెలుసు. నువ్వే దాన్ని కనిపెట్టాలి. నిత్య ఇక్కడికి ఎలా వచ్చింది? చక్కగా ఉన్నావు. నేనిప్పుడు ఎందుకు ఏడుస్తున్నాను? నిత్య, ఇక్కడ ఎవరిని నమ్మకూడదు. నీకేం కావాలన్నా నాతో చెప్పు చాలు. నీకోసం నేను ఒకటి దాచుంచాను. అది తీసుకురానా? ఇప్పుడే వస్తాను. దాన్ని నిత్యకి ఇవ్వాలి ఇప్పుడే. డాక్టర్ రా. ఏంటి? రమ్మంటుంటే అక్కడికి వచ్చి చూడు. అదిగో. సార్, డాక్టర్ కిషోర్ నందా. నిత్య, అమ్మడు, నిత్య మొహంలో ఇప్పుడు తేజస్ ఉంది కదా, దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. అది తనకు మంచి చేస్తుంది. ఇన్నాళ్ళు తండ్రి కూతురికి ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ప్రాబ్లం. ఇప్పుడు నేను వచ్చా కదా. సిస్టర్, వద్దు. ఇక్కడ ఆ మందులు అవసరమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అర్థం అవ్వకపోతే ఆయన అడిగి తెలుసుకో. అతని పర్ఫార్మెన్స్ చూసి ఫ్లాట్ అయిపోయినట్టున్నారు. నిత్య ఎవరో తెలుసుకోవటానికి అతనికి ఎంతోసేపు పట్టదు. అతను వచ్చిన ఉద్దేశం కూడా అదే.
5 years. It took me 5 years. 5 ఏళ్ళు పట్టింది నాకు నిత్య జ్ఞాపకాలన్నిటినీ ఇరేజ్ చేసేయడానికి. ఎవరెంత ప్రయత్నం చేసినా అవి తిరిగి రావు. ఈ కాన్ఫిడెన్స్ బాగానే ఉంది, బట్ హీ స్మార్ట్. ఇంతకు ముందు వచ్చిన డాక్టర్స్లా కాదితను. అతని కళ్ళల్లో ఏదో ప్రత్యేకత ఉంది. అతనిచ్చే రిపోర్ట్లో నెగటివ్ వస్తే నిత్య మాత్రమే కాదు, అన్నీ చేజారిపోతాయి. అసలేంటి వాడి ఉద్దేశం? ఎందుకు ఇలా చేస్తున్నాడు? మిమ్మల్ని భయపెట్టాలని చెప్పడం లేదు, అతని విషయంలో జాగ్రత్త. అతను దేనికి లొంగేటట్టు లేడు. అమ్మా అమ్మా నిత్య! హలో. చల్లపల్లి సంస్థానం జయనారాయణ వర్మ మీకు గుర్తున్నారా? ఆయన మా అన్నయ్య. తను నిత్య ఆయన ఏకైక సంతానం. ఓ వర్మ గారు, ఎస్, మేము ఒకసారి కలిసాం. వాళ్ళ అమ్మాయి కండిషన్ గురించి డిస్కస్ చేయడానికి వచ్చాను. హీ వాజ్ వెరీ అప్సెట్. కలర్ ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తాయని చెప్పాను. ఆటిజం ఈజ్ నాట్ ఎ డిజబిలిటీ, ఇట్ ఈస్ అ డిఫరెంట్ ఎబిలిటీ. వీళ్ళని అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. అన్నయ్య చనిపోయారు. ఇప్పుడు ఆ కోటలో ఎవరు లేరు. తనకేదైనా అయితే నిత్యని ఇక్కడ అప్పగించాలని చివరి క్షణంలో అన్నయ్య నాతో చెప్పారు. నిత్యకు సంబంధించిన అన్ని వివరాలు ఇందులో ఉన్నాయి. ఇది నిత్య పేరు మీద ఉన్న ఆస్తుల వివరాలు. ఎంతో విలువైన ఈ కోటతో సహా వీటిని నిత్య ట్రీట్మెంట్ కోసం మీరు వినియోగించుకోవచ్చు. ఇలాంటి స్థితిలో దీన్ని అప్పగించటానికి మీరు తప్ప నాకింకెవరూ తెలీదు. డాక్టర్ గారు, మీరు దీన్ని మీ కన్న బిడ్డలా చూసుకోండి. నేను చెప్పబట్టే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు నాకిచ్చిన దీన్ని జాగ్రత్తగా నా దగ్గర ఉంచాను. నేను అడిగింది ఎప్పుడు ఇస్తావు? అప్పుడే నాకు అనిపించేది, నా కూతుర్ని నాకంటే బాగా అర్థం చేసుకోగలిగేవాడు వాడేనని. మిగతా వాళ్ళందరూ తనలోని లోపాన్ని చూసి హేళన చేస్తూ ఉండేవారు. నిత్య వినయ్ల మధ్య మంచి అవగాహన ఉండేది. ఈ రాజ్యంలో సర్వాధికారాలు మా రాజకుటుంబానికే ఉండేవి. ఇప్పుడు మా వంశంలో అన్న బలరామవర్మ, తమ్ముడు శేఖరవర్మ, చెల్లెలు లక్ష్మి, నేను ఉన్నాం. మా అన్నకు పుట్టుకతోనే అంగవైకల్యం ఉండేది. అలాగే తమ్ముడికి సంతాన భాగ్యం లేదు. సహజంగానే నేను రాజుగా ఉండడం వాళ్ళకి నచ్చేది కాదు. పుట్టుకతోనే నా కూతురు తల్లిని కోల్పోయింది. మనోవైకల్యంతో పుట్టిన నా కూతురంటే వాళ్ళెవరికీ గిట్టేది కాదు. నా కూతురు పిచ్చిదని ఇంట్లో నుంచి పంపించేయమని మా అన్న తమ్ముడు ఇద్దరు నిర్బంధించేవారు. వాళ్ల మాటల్ని పట్టించుకోకుండా నా కూతుర్ని నేను నా దగ్గరే ఉంచుకున్నాను. ఈ విషయంలో నాకు అండగా నిలిచింది నా చెల్లెలు లక్ష్మి, తన కొడుకు వినయ్. నా శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుందేమోనని భయపడుతున్న సమయంలో అనుకోకుండా నేనొకటి గమనించాను.
ఆత్మవిశ్వాసాన్ని కోల్పోబోతున్న సమయంలో ఆ సంఘటన నాకు బలాన్నిచ్చింది. నా కూతురు కోసం కలరీ రంగంలోకి దిగాను. నిత్యలో వచ్చిన మార్పు చూసి అందరూ ఎంతో ఆశ్చర్యపోయారు. కార్తీక పౌర్ణమి రోజు నుంచి నా కూతురికి కలరీ విద్యను నేర్పించడం ప్రారంభించాను. మీ ప్రావీణ్యం ఎన్నో ఏళ్ల నుంచి చూస్తున్నదే, అది చూడటానికి కాదు వీళ్ళందరూ ఇక్కడికి వచ్చింది. ఎన్నో రోజులుగా కష్టపడి ఈ విద్యని పిచ్చి కూతురికి నేర్పిస్తున్నావుగా, తనని రమ్మనండి. గురువుగా నీ పిచ్చి కూతురికి నువ్వేం నేర్పించావో ఇక్కడ ఉన్నోళ్ళంతా ఒకసారి చూస్తారు. తనని పిలవండి, యువరాణి నిత్యాదేవిని. మానసికంగా ఎదగిన పిల్లకి ఏమి నేర్పించినా లాభం లేదు, అంతా వృధానే. అందుకే అంటారు ఇలాంటి విద్యలు మగవాళ్లే నేర్చుకోవాలని. అర్థమైందా? నేను ప్రమాదం వైపు అడుగులేస్తున్నానని నాకు బాగా తెలుస్తుంది. ఈరోజు నా మీద జరిగిన దాడి నాకు హెచ్చరిక. ఒకటి మాత్రం చెప్పగలను, నన్ను చూసి వాళ్ళు భయపడుతున్నారు. కార్తీక వెంకట నిత్యలక్ష్మి. ఆ ఫోటోలో చూసిన వాళ్ళు నీకు ఎవరైనా గుర్తున్నారా? ఆ రోజు మీ కోర్టులో ఏం జరిగింది? ఆ పని ఎవరు చేశారో నీకు తెలుసు. నాన్న, ఎక్స్క్యూజ్ మీ. లిల్లీ, నిత్య ఇక్కడే ఉంది, తన్ని రూమ్కి తీసుకెళ్ళు. రా, రూమ్కి వెళ్దాం. రామ్మా. సారీ సార్, ఇట్స్ బెడ్ టైం. ఇక్కడున్న పేషెంట్స్ కరెక్ట్ టైంకి పడుకొని కరెక్ట్ టైంకి లేవాలి సార్. ఏంటేదో డల్గా ఉన్నారు? ఫీవరా? లేదు, టెంపరేచర్ ఏం లేదు. ఇది ఒట్టి స్ట్రెస్సే, కాస్త రిలాక్స్ అయితే సరిపోతుంది. ఎప్పుడు ఇలాగే ఉంటారా? సీరియస్గా కొంచెం కూడా నవ్వనంటారు? ఈ డాక్టర్ గారిని స్పెషల్గా గమనించుకోమని డాక్టర్ బెన్స్మన్ గారు నాకు చెప్పారు. ఒక వెకేషన్కి వచ్చాననుకొని ఎంజాయ్ చేయండి మీరు.
మీ కోరిక ఏదైనా సరే తీర్చడానికి నేను రెడీగా ఉన్నాను. మీరిక్కడి నుంచి వెళ్ళేటప్పటికి మా మీద మీకు ఏర్పడ్డ అభిప్రాయం మారిపోవాలి. మా గురించి మీరు మంచి రిపోర్టే ఇస్తారు, నాకు ఆ నమ్మకం ఉంది. ఇంకా మీకెందుకు ఫైల్స్, అవి నాకు ఇచ్చేయండి. రేణుక, ఇంక నీ చాప్టర్ క్లోజ్. నీకంటే మొనగాళ్లే ఇక్కడికి వచ్చారు. వాళ్ళెవరూ ప్రాణాలతో వెళ్ళలేదు. అది కూడా రికార్డ్ చేసుకో. मैं जो बोल रही हूं ध्यान से सुनो. वो जो आया ना, कल यहां दिखना नहीं चाहिए, बस. అయ్యో, కరెంట్ పోయిందే. అయ్యో ప్రభు, నిన్న గాలివాన వచ్చింది కదా, అందుకే ఇప్పుడు కరెంట్ పోయినట్టుంది. హే ప్రభువా, కరెంట్ వచ్చేసింది. స్తోత్రం స్తోత్రం. ఏంటో నా బతుకు. తెల్లారుగానే ఆ డాక్టర్తో ఇంగ్లీష్ తిట్లన్నీ తినాలి. సెంట్రల్ జైలు కంటే దారుణం అయిపోయింది నా బతుకు. ముష్టోడు కంటే దారుణం అయిపోయింది నా బతుకు. ఓ ప్రభువా, నన్ను కాపాడు. గుడ్ మార్నింగ్ సార్. నిన్న గాడు మిమ్మల్ని బియ్యం బస్తాలా మోసుకొచ్చాడు. అది చూసి నేను మీరు చనిపోయారని అనుకున్నాను సార్. ఫైల్ కోసం వెతుకుతున్నారు. కొంచెం జరగండి సార్. ఆ ఫైల్లో అసలు ఏమీ ఉండదు సార్. ఎవరినైనా మోసం చేస్తే నేను మోసం చేశానని ఆ ఫైల్లో రాసుకుంటారా? భలేవారు సార్, ఒట్టి అమాయకుల్లో ఉన్నారా సార్. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటే డీసెంట్ గా ఒక షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోవాలంతే. ఇంతకు ముందు వచ్చిన వాళ్ళంతా ఇలా చేశారు సార్. మీరు అనవసరంగా ఐరాణ పడకండి. మీరు ఆ ఫైల్ తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళారా ఏంటి? రండి సార్ చెప్తాను. చూడండి సార్, ఈ పిచ్చి ఆసుపత్రికి బ్రాంచ్ ఆఫీస్ సార్ ఆ పోలీస్ స్టేషన్. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ బెంజమిన్ గారి మనుషులే సార్. ఊరికే చిన్నపిల్లలాగా బిహేవ్ చేయకండి సార్. ఇకపోతే మీ గవర్నమెంట్ ఉద్యోగానికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు.
ఆ గార్డు బుల్లెట్స్ లేని తుపాకుతో మిమ్మల్ని ఊరికే భయపెట్టాడు. ఆడు ఇక్కడ పేషెంటే. ఓ ప్రభు, అనవసరంగా నోరు జారే. ఆ డాక్టర్ నుంచి నన్ను కాపాడు తండ్రి. చూడండి సార్, నేను మీకు ఏం చెప్పలేదు, మీరు ఏమీ వెళ్ళలేదు. రండి సార్ వెళ్దాం. రెండోసారి హత్యా ప్రయత్నం. ఈసారి మాత్రం ఖచ్చితంగా నన్ను చంపేయాలని ప్లాన్ చేశారు. నిత్య మెడికల్ రికార్డ్స్ మిస్ అయిపోయాయి. నిత్యని బెంజమిన్ అకృత్యాలకి బలి కానివ్వను. ఈ కోటకు బయట మరో ప్రపంచం ఉందని తనకు తెలియాలి. అది నా ద్వారా తను తెలుసుకోవాలి. ఉందా? ఆ రోజు నేను ఎన్ని దెబ్బలు తిన్నానో తెలుసా? ఇది నా జ్ఞాపకార్థం. ఈ మచ్చ చెరిగిపోయేదాకా నువ్వు నన్ను మర్చిపోలేవు. అటెన్షన్ డెఫిసిట్ డిసార్డర్, దీని మీద దృష్టి నిలవనివ్వదు. బట్ హైపర్ యాక్టివ్గా ఉంటారు. అదే ఈ జీవన్ పరిస్థితి. ఒకసారి ఏదైనా కావాలని కోరుకుంటే దానికోసం తెగించి పోరాడతారు. వీళ్ళిద్దరూ మంచి స్నేహితులు, చిరకాల పరిచయం. నిత్య అంటే అతనికి ప్రాణం, నిత్యకు కూడా అతనంటే ప్రాణం. డాక్టర్, హుసేన్ గారు ట్రీట్మెంట్కి రెడీగా ఉన్నారు. యా, కమింగ్. ఓహ్, ఐ ఆల్మోస్ట్ ఫర్గాట్. పెద్దగా గాయపడినట్లేదు. పాపం ఆ కుక్కలకి డాక్టర్ అని తెలియదు కదా. ప్లీజ్ జాయిన్ మీ ఇన్ ది ఈవినింగ్ ఇఫ్ యు ఆర్ ఫ్రీ. ఎవ్వరికీ చెప్పకూడదు, నాకు మాత్రమే చెప్పాలి. ఓకే? అలాగే. సార్, ఇక్కడ చేసిన మార్పులు బానే ఉన్నాయి, కానీ కొంతమంది దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. చూడండి, నేనిక్కడ నడుస్తున్నప్పుడు నాకు స్వర్గం నరకం రెండూ కనిపిస్తున్నాయి. నేనిప్పుడున్నది స్వర్గంలోనా నరకంలోనా? రెండింట్లోనూ ఉన్నారు, అనుమానం వద్దు. నిత్య, నిత్య, సిస్టర్, నిత్యాన్ని రూమ్లోకి తీసుకెళ్ళండి. రామ్మా. చూడు బ్రో, తను నా మనిషి. You think I'm all wrong, isn't it? నో డాక్టర్, అలాంటిదేం లేదు. జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలంటున్నా. 62 చైనా వార్లో పాల్గొన్న వాళ్ళలో నేను ఒక్కడిని. ఒక బెటాలియన్ మొత్తం నిలువునా కాలిపోతుంటే అలా చూస్తూ ఉండిపోయాను. నేను కూడా వాళ్ళతో పాటు చనిపోవాల్సిందే, కానీ నన్ను ఒక అస్సామీస్ సిపాయి కాపాడాడు. హీస్ స్టిల్ విత్ మీ. హీస్ మై గాడ్ నౌ. కాంబాట్ న్యూరోసిస్,
షెల్ షాక్ అంటారు దాన్ని. యుద్ధంలో పాల్గొన్న చాలా మందిని ఈ సమస్య పీడిస్తుంది. మనసులో నుంచి ఎంత ప్రయత్నించినా ఎప్పటికీ చెరిపేయలేని ఒక మెంటల్ షాక్. స్లోలీ ఇట్ టర్న్స్ ఇంటూ న్యూరాసిస్. అనవసరమైన ఆలోచనల్ని మెదడు నుంచి తొలగించాలి. నా మొదటి ప్రయోగం జరిగింది ఈ గాడ్ మీదే. అండ్ ఇట్ వాజ్ ఎ సక్సెస్. హీఈస్ మై లివింగ్ ప్రూఫ్. తను నా కోసం ఏమైనా చేస్తాడు, ఈవెన్ మర్డర్. అది ఏ సంకోచం లేకుండా. నిత్యకి అసలు ఏమైంది? నిత్య వాళ్ళ ఇంట్లో జరిగిన హత్యల గురించేనా మీరు అనేది? అసలు మీ ఉద్దేశం ఏంటి? ఆ హత్యలు నిత్య చేసిందని మీరు నమ్ముతున్నారా? I don't know anything about the killings. అయితే మీరు ఎందుకని ట్రీట్మెంట్ పేరుతో నిత్య నిన్నాళ్ళు టార్చర్ పెడుతున్నారు? I have an uninvited guest, Doctor. A fox. అనుకోని అతిథంటే నాకు ఇష్టం ఉండదు. నేను రానా? Sheep don't hunt. They are to be hunted. దిస్ ఇస్ ఆల్ యువర్ ఫాల్ట్. వాడిని అప్పుడే లేపేసి ఉండాల్సింది. వాడంటే మీకు భయంగా ఉందా? నా పొరువు అంతా పోయింది. వాడెవడు నన్ను కొట్టడానికి? వాడిని ఏమైనా చేస్తారా లేదా? Yes. ఐదు, ఆరు, 7, 8, 9, 10, 11, 12, 21, 21, 21. ఏంటి 21? ఇంకా ఎవరైనా గుర్తున్నారా? చంటి అంటే చంటి అంటే చంటి అంటే చంటి అంటే చంటి ఎవరు? వినయ్. ఎవరు? వినయ్. నీకెన్నోసార్లు చెప్పాను కదరా నిచ్చెన బాధ పెట్టకూడదని. ఎందుకురా అలా దాని జుట్టు పట్టుకుని లాగావు? ఇది చిన్నపిల్లలు కూడా, వీళ్ళకి అర్థం కావట్లేదు. ఎన్నిసార్లు చెప్పాను నీకు ఇలాంటి పనులు చేయొద్దని. వీటి తీసుకెళ్లి లోపల స్థలం ఏంటి? పనికి మాలనోడా. పదరా, ఈ వయసులో ఎంత పొగరు వీడికి. పదా. ఏంటా చూపు, వెళ్ళు. ఏ శేఖర్, సచ్చిన వీడి అబ్బా బుద్ధులు వీడికి అట్టాగా వచ్చాయి. దరిద్రపు విధవ. నాన్నెక్కడా? మనకెన్ని ఆశలు ఆశయాలు ఉంటాయో మన కనురెప్పలకు అన్ని వెంట్రుకలుంటాయంట. మనం దేనికోసమైనా బాగా ఆశపడితే మన కనురెప్ప వెంట్రుక ఒకటి ఊడిపోతుందంట. అలా ఊడిపోతే నువ్వేం చేస్తావు? నువ్వు ఆ వెంట్రుకని గుప్పెట్లో దాచిపెట్టుకుని పైకి చూపించకుండా నేరుగా నాన్న దగ్గరికి తీసుకురావాలి. అప్పుడు నాన్న ఆ వెంట్రుకని తీసుకుని
నీ కోరిక ఏదైనా సరే నెరవేరుస్తాను. నాన్న పోయి ఇక్కడి నుంచి మాట్లాడుకుంటే మధ్యలో దొరుకుతాం. ఇక వాణ్ణి బయటకు వదిలేయండి. మేనమామను చంపిన నేరం వాడి మీద మోపండి. నిత్య 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 నీ చుట్టూ జరుగుతున్నవన్నీ మోసాలే నిత్య. బెంజమిన్ మీ నాన్న కాడు, అసలు నీకేమీ కాడు. నీ నుంచి అతను చాలా విషయాలు దాచుంచాడు. నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు. నేను నిన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్తాను. నిత్య, ఇంతటితో వదిలే, ఇంకా ఎక్కువ కష్టపడకు. షీ నీడ్స్ హర్ పాపా. పాపా, నేను చెప్పేది కొంచెం జాగ్రత్తగా వినండి. నిత్య నేను ఇక్కడి నుంచి తీసుకెళ్తాను. ఇక నేను చెప్పేది శ్రద్ధగా విను. నెవర్ మేక్ ప్రామిసెస్ దట్ యు కెనాట్ కీప్. గాట్ ఇట్? డాక్టర్, కాస్త త్వరగా పైకి రండి. జీవన్, వదులు. రావుతో దగ్గరికి రావుతో. నేను చెప్తున్నాను, తను వదిలే. ఎవరు ఏమీ చేయరు. నో జీవన్, ఏం చేస్తున్నావు నువ్వు? అమ్మాయిని వదిలిపెట్టు. నీకే చెప్పేది వదలవయ్యా. మేడం మీరే చెప్పండి. చంపురా, ధైర్యం ఉంటే చంపు. చంపు. రేణుకా, అవుట్ అవుట్. ఆగండి అక్కడే. దగ్గరికి రావు. జీవన్, రావుతో. ఆగండి అక్కడే. I said stop it. చెప్తున్నాను కదా, దగ్గరికి రావద్దు. రావద్దు. నీకేం కావాలన్నా నేను ఇస్తాను. నాకిదే కావాలి. నిత్య కావాలి. నిత్య నాదే. దీన్ని వదిలిపెట్టినావు. నేను దీన్ని ఎప్పటికీ వదిలిపెట్టినావు. తను నిన్ను వద్దనుకుంటే You don't you ever do this. ఏం చేస్తున్నారు మీరు? తను ఒక పేషెంట్, మీరు ఒక డాక్టర్. None of your business. Take him away. Take him away. నిత్య నాది. నాది. నేను చెప్తున్నాను కదా, నిత్య నాది. నా సొంతం. నా సొంతం. కేవలం నా సొంతం. నిత్య. నిత్య నాది. నాది. వదిలిపెట్టు. నాది. నిత్య నాది.
నాది నాది నాది. Hey, this is my hospital and that is my patient. మనం వెళ్ళిపోతాం. నిత్య, నిత్య, రేణుక, నిత్య ఎక్కడ? డాక్టర్, ఇక్కడ మీ పని అయిపోతే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ 5 పేషెంట్లే ఉన్నారు, వాళ్ళలో నిత్య ఎక్కడా? డాక్టర్, నేను నీకు ముందే చెప్పానుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని. ఆ పెట్టెలో బంధింపబడ్డ వాళ్ళెవరూ బయటి ప్రపంచాన్ని చూసిందే లేదు. మరణం తప్పదు. ఎవరికీ ఉపయోగపడని జీవితాలు మావి. నిత్యని చూసిన తర్వాతే మా జీవితాలకు అర్థం ఏర్పడింది. మా కోసం ఇక్కడికి వచ్చే వాళ్ళెవ్వరూ లేరు. కానీ మా పరిస్థితి నిత్యకు రాకూడదు. డాక్టర్, నిత్య ఎక్కడుందో కనిపెట్టండి. ఓ జీసస్, నా శత్రువుల నుంచి నన్ను కాపాడు. ఈ రాక్షసుల బారి నుంచి నన్ను రక్షించు. ఓ జీసస్, సేవ్ హర్. డాక్టర్, హే మ్యాన్, ఇక్కడ ఐఎమ్ హియర్. కమ్ ఆన్. మేడం, నిచ్చిన మీరే కదా దాచిపెట్టారు? వీటిని తీసుకెళ్లి తగలబెట్టు ఇప్పుడే. సరే.
అయ్యో ఏంటివి? నేను నీకు చెప్పిన పని చెయ్యి. ఏంటి కమలా? నో 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 కమలా, కమలా ఏంటో చేసేది? కమలా నిన్ను, కమలా తలుపుతీ, తలుపుతీ కమలా, కమలా. కమ్ డాక్టర్. అప్. హే, నీడను మాత్రమే నమ్ముకో. నీ నీడను మాత్రమే. లుక్ ఇంటూ యువర్ షాడో. షాడెన్ఫ్రైడే. గో. Wake up, doctor. It was all your fault. నీకు చాయిస్ ఉండేది ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి. బట్ నువ్వు ఇక్కడ చాలా మంది పేషెంట్స్ ఉన్నారు కదా, కానీ ఎందుకు నిత్య? షీఈస్ మై ట్రెజర్, మై లిటిల్ ప్రిన్సెస్. నిత్య తప్పించి నీకేం కావాలన్నా ఇచ్చేసేవాణ్ణి హ్యాపీలీ. You're not listening to me, doctor. She's gone. పోయింది. ఈ చోటుని తన కోసమే నేను ప్రత్యేకంగా తీర్చిదిద్దాను. You think that I'm insane, don't you? No! I'm different. Insanity is my favorite sin. Come on. జ్ఞాపకాల బందీఖానా నుంచి నేను విముక్తుని చేస్తాను. It's a wonderful experience. 1. Welcome home.
సార్ లండన్లో డాక్టర్స్ డిగ్రీ, ఆర్మీలో మెడల్, ఇవి చాలదన్నట్టు పూర్వకాలపు హిప్నాటిజం. బట్ సార్ అతను చాలా నార్మల్ గా ఉండేవాడు. అతను చాలా తెలివైన వాడు. ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు కూడా ఇతను చాలా నార్మల్ గా ఉన్నాడని అందరూ అనుకునేవాళ్ళు. ఎస్. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ కిషోర్ నందా. పేషెంట్ ఈజ్ అ డాక్టర్స్ రెస్పాన్సిబిలిటీ. నీ రెస్పాన్సిబిలిటీని నాకంట కట్టే ప్రయత్నం చేయకు. హలో, ఆ యువరాణి నిత్యకు ఏదైనా జరగకూడదు జరిగిందనుకో, నువ్వు నీ గార్డియన్షిప్ ని కంటిన్యూ చేయలేవు. చల్లపల్లి సంస్థానం ఆస్తుల మీద ఎలాంటి అధికారం ఉండదు. ఇప్పుడు మీరుంటున్న ఈ ప్యాలెస్, 500 ఎకరాల ల్యాండ్, మూవబుల్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్, మీ పెంపుడు కుక్కలు, ఈ వీల్ చైర్తో సహా గవర్నమెంట్ కి సరెండర్ చేసి తిరిగి వెళ్లాల్సి ఉంటుంది మీ గోవాకి. ఈ కేసు సీరియస్నెస్ మీకు అర్థం కావట్లేదు. నిత్య వెళ్ళింది ఒక హంతకుడితో. హంతకుడా? ఒక్కడిని కాదు, 4గురిని. చల్లపల్లి వారసుల్ని చంపేశాడు, ఒక్క బొట్టు రక్తం కారకుండా. ఈజ్ డేంజరస్. అతనికి నిత్యాకి మధ్య ఎవరైనా వచ్చారంటే వినయ్, లాభం లేదు సార్, ఒక్క ఆధారం దొరకలేదు. దొరుకుతుందిరా, దొరకకుండా ఎక్కడికి పోతుంది? నాకు తెలిసినంతగా వాడి గురించి ఇంకెవరికి తెలియదు. వినయ్ నిత్య ఒంటరితనానికి తోడవుతాడు, జ్ఞాపకాలకి రంగులద్దుతాడు, తన కలల్లో భాగం పంచుకుంటాడు. వారిది ఆద్యంతాలు లేని ప్రేమవాహిని. సొంతం అనే మాటకు అర్థం అతను. నిత్యకి వరంగా దొరికిన అతని గురించి ఏమని చెప్పను? నిత్యకి సర్వస్వం అతనే. అతనే అనుకోని అతిథి.